హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎనర్జెటిక్ మాల్ట్ చేసుకుందామండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ ఈ మాల్ట్ రాగి జావలాగే ఉంటుంది. ఇది తాగితే చాలా ఎనర్జెటిక్గా ఉంటాం, మనము హెల్తీగా ఉంటాము. దీనికి కావాల్సిన పదార్థాలు, ముందుగా ఒక అరకిలో రాగులు తీసుకోవాలి. ఆ రాగుల్లోకి మిగతా 8 రకాలు పచ్చజొన్నలు ఒక పావు కిలో తీసుకోవాలి. కిలో రాగులు అయితే అరకిలో పచ్చజొన్నలు తీసుకోవాలి, సజ్జలు తీసుకోవాలి. అలాగే ఒక్కొక్కటి మినువులు 100 గ్రామ్స్, అరకిలో రాగులు అయితే 100 గ్రామ్స్ మినువులు, 100 గ్రామ్స్ సగ్గుబియ్యము, 100 గ్రామ్స్ పెసలు, అలాగే జొన్నలు, సజ్జలు, మక్కలు, ఉలవలు, బార్లీ ఇవన్నీ కడిగేసుకొని మనం ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టుకోకూడదు, పొద్దునకి ఆరిపోతాయి. దలసటి దుప్పటి పైన వేసుకొని ఆరబెట్టుకుంటే మార్నింగ్ ఆరిపోతాయండి. వేయించేసుకొని లైట్గా దోరగాని పిండి పట్టించేసుకోవాలి. ఇవన్నీ ఒక్క సగ్గుబియ్యం మట్టుకు కడగకూడదు, డైరెక్ట్ అలాగే వేసేసుకోవాలి. ఇవి నేను కడిగి ఆరబెట్టిన తర్వాత గ్రైండర్కి ఇచ్చేసిన తర్వాత మీకు జొన్న ఈ ఎనర్జెటిక్ జావా చేయడం చూపిస్తానండి మీకు నేను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అన్నీ నానబెట్టుకుంటాను. వీటిని కడిగి ఇలా ఎండబెట్టుకోవాలండి నీడలో కాసేపు. ఎండిన తర్వాత వేయించుకొని మనం పిండి పట్టించుకోవాలి. ఇలా కలుపుకోవాలండి, మనం వేయించుకోవాలి బాగా. కొంచెం వాసన వచ్చే వరకు, మనం స్మెల్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. మనం నానబెట్టుకొని ఎండలో ఎండబెట్టుకోకూడదు, నీళ్ళలోనే ఎండబెట్టుకోవాలి. తర్వాత ఇలాగా కళాయిలో వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పిండి పట్టించుకోవాలి. ఏమండి, మనం నానబెట్టుకున్న దినుసులన్నీ ఇలాగా వేయించుకొని పిండి పట్టించుకున్నాం మంచిగాని. మనిషికి ఒక స్పూన్, ఫుల్ టీ స్పూన్ కాకుండా కొంచెం పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం జావ చేసుకుందామండి. ఇదిగో నీళ్ళు ఎసరు పెట్టుకున్నాను నేను. ఇలాగా నీళ్ళు ఎసరు అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి, ఒక స్పూను మరుగుతుంది. ఇప్పుడు మన నీడలా కలుపుకొని పిండి జావ తయారు చేసుకుందాం. ఎనర్జెటిక్ మాల్ట్ నేను 3 స్పూన్లు వేసుకున్నానండి, ముగ్గురు ఉన్నాం కాబట్టి. నీళ్ళలా కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు మరుగుతున్న ఈ వాటర్లో ఈ పిండిని వేసుకొని కలుపుకోవాలి. ఈ మరుగుతున్న నీళ్ళల్లో వేసేసుకుందాము. వేసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు బంద్ చేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఎవరికి టేస్ట్ మజ్జిగ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే ఒట్టిగా తాగొచ్చు. జావ రెడీ అయిపోయింది. వేడి ఎనర్జెటిక్ మాల్ట్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని ట్రై చేసి తాగి ఎనర్జెటిక్గా ఉండాలని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.